నమస్కారం. గత 2-3 నెలలుగా పద్మనాభం గారు జనవరి 31 తారీఖు మీటింగ్ పెడతాను అని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అయితే హామీలు ఇచ్చాడో హామీలు నిలబెట్టడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే 25,000 మందికి లోన్ సౌకర్యం కల్పించడం కోసం అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే కమిషన్ కూడా వేయటం జరిగింది. వేసిన తర్వాత కూడా ఈ కార్యక్రమం మరి చేయడం దురదృష్టకరం. ఎందుకంటే నేను చేస్తాను, నేను ముందుకు వస్తానని చెప్పి హామీ ఇచ్చి ముందుకు వచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన 9 నెలలు టైం పెట్టారు. కమిషన్ టైం 9 నెలలు పెట్టి క్యాబినెట్లో కూడా 9 నెలలు టైం ఇచ్చుకుని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, ఇది వైఎస్ఆర్ పార్టీ పద్మనాభం ముసుగులో జరుగుతుందని చెప్పి గత 15 రోజులుగా నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు మరి ఇవాళ ఒక సంఘటన చూస్తే చాలా దురదృష్టమైన సంఘటన. ఒక సమావేశం పెట్టుకున్నారు. సమావేశంలో వైఎస్సీపీ నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు. అది కూడా మాట్లాడవలసిన అవసరం ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండానే పద్మనాభం గారు అనౌన్స్ చేసి రెచ్చగొట్టి నేను రైలు ఆపుతాను, ఎన్హెచ్ ఆఫ్ చేస్తాను, నేను కూర్చుంటాను, నాతో రామని చెప్పి అనౌన్స్ చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఇంటికి వెళ్ళినట్టు వీళ్ళందరూ కూడా చాలామంది పెద్ద మనుషులు, మరి వైఎస్ఆర్ నాయకులు చాలా పెద్ద మనుషులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు వెళ్ళారు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. మరి ఈ సంఘటన కూడా చూస్తే మరి ఈరోజు మామూలుగా ఆగలేదు. మరి కూర్చుంటానంటే ఇబ్బంది లేదు, దాని మీద ఏమైనా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. రైలు మీద అటాక్ ఇచ్చారు, రైలు బోగిలు తగలబెట్టారు, అక్కడ అందరినీ కొడతం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ జీపు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. ఇవాళ ఇంకా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా చాలా సమయం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా సమీక్షిస్తూ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు, అన్నీ కూడా తెలుస్తున్నాయి. చాలా ఓపికగా ఇప్పుడు దాకా చూశారు, ఇంకా కంట్రోల్కి రాలేదు. దురదృష్టకర సంఘటన. దీనికి కారణం ఏంటంటే మరి మన జగన్ గారు మనుషులు అందరూ కూడా గోండాలందరూ కూడా ఇప్పుడు ఈ రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. మరి చేయి దాటే పరిస్థితి వచ్చింది. దాని గురించి కాపు నాయకులందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ముసుగులో జరుగుతున్నది, జగన్ రౌడీల ముసుగులో జరుగుతుంది ఈ కార్యక్రమం. మీరు ఇప్పటికే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటికే మీ పట్టణంలో కన్నా ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చట్టం తన పని చేసుకెళ్తారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కాపు సోదరులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను.